హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వార్ది ఫార్మ్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వార్ది ఫార్మ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి. ఇది వచ్చేసి మనకి మణికొండలో ఎక్కడో ఏరియాలో ఉందన్నమాట. మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇది నేత్రా వాళ్ళది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందన్నమాట. సో స్టోర్ అయితే ఇలా ఉంటుంది. ఎంట్రన్స్లో గేట్ లోపలికి వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి ఒక చిన్న స్టోర్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ స్టోర్‌లో మనకి రైస్ అండ్ కొన్ని హనీ, ఘీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళ స్టోర్‌లో మనకి పికిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ కింద వచ్చేసరికి పొడులున్నాయన్నమాట. కారం, కొబ్బరి కారం ఇలాంటివి. అండ్ ఇక్కడ చూడండి, ఇదొచ్చేసి లిప్ బామ్ అనమాట. బీ వ్యాక్స్‌తో తయారు చేసిన లిప్ బామ్. ఇదొచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్, అలాగే ఇంకొకటి వెనిల్లా ఫ్లేవర్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి స్ట్రాస్ ఉన్నాయి, బ్యాంబూ ఆహ్, టూత్ బ్రష్ ఉంది, ఇంకా కోమ్స్ ఉన్నాయి అండ్ కుంకుమాస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి రెడ్ కుంకుమ. అండ్ ఇదొచ్చేసి ఏదో పేరు చెప్పారు. దాన్ని వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగాలంట అది. సో, అది కూడా అవైలబుల్ ఉంది. సో, ఇలా స్టోర్ మొత్తాన్ని నేను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాననమాట. ఇదొచ్చేసి హెయిర్ ఆయిల్ అనమాట. హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్. అండ్ ఇదొచ్చేసి బ్రష్ నేను చెప్పాను కదా! బ్యాంబూ బ్రష్ అనమాట. ఇలా ప్యాక్ చేసున్నారు చాలా నీట్‌గా. అండ్ ఈ స్టోర్ వచ్చేసి కంప్లీట్‌గా మనకి ఆర్గానిక్ అనమాట. సో, ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నాను. ఎప్పటినుంచో విజిట్ చేయాలనుకున్నాను. బట్ ఈరోజు టైం వచ్చిందని వెళ్ళాను. సో, బ్రష్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీద వాళ్ళ లోగోస్ అయితే ప్రింట్ చేసి ఉంచారనమాట. సో, నేనైతే ఆ బ్రష్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా చిన్న చిన్న ప్రొడక్ట్స్ అవి తీసుకున్నాననమాట. ఇక్కడొచ్చేసి మనకి దేశీ కౌ ఘీ అలాగే హనీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, వీటి ప్రైజెస్ అవి అక్కడ స్టిక్ చేసున్నారనమాట. సో, ఈజీగా మనకి అర్థమైపోతది. ఏ ప్రోడక్ట్ ఎంత ప్రైస్ అనేది. సో, కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనే అనిపించింది. బికాజ్ ఆర్గానిక్ కాబట్టి. సో, ఇలా ఉందనమాట వాళ్ళ స్టోర్ మొత్తం కూడా. ఆహ్, అవసరమైనవి వరకు నేను తీసుకున్నాను. సో, ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు. బికాజ్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నాను కదా! సో, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూసేసాననమాట. సో, ఇదొచ్చేసి మనకి బయట లాన్‌లా ఉంటుంది. సో, స్టోర్ అపోజిట్‌గానే వీళ్ళు ఇక్కడ వెజిటబుల్స్ అవన్నీ కూడా పెట్టున్నారనమాట. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఆలు, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. పపాయ, ఇంకా పైనాపిల్, ఇక్కడ స్వీట్ పొటాటో, పొటాటోస్, గార్లిక్ ఇవి చూస్తున్నారా? చాలా చిన్న గార్లిక్ అనమాట. చాలా చిన్న ఆనియన్స్, ఇంకా గార్లిక్ పెద్ద సైజ్, బ్రింజాల్ ఇలా ఉన్నాయన్నమాట. సో, స్టోర్ మొత్తం ఇలా ఉంది. సో, ఫస్ట్ టైం కదా! కొంచెం అనిపించింది. అండ్ ఎవరన్నా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మీ ఓన్ బ్యాగ్స్ క్యారీ చేయండి గైస్. వాళ్ళ దగ్గర బ్యాగ్స్ ఉండవు. సో, ఇట్ ఈస్ ఈజీ మీరు మీ ఓన్ బ్యాగ్స్ క్యారీ చేస్తే. అండ్ మీలో ఎంతమంది ఈ స్టోర్‌ని విజిట్ చేశారు? నేనైతే ఫస్ట్ టైం. సో, అలా కొంచెం షాపింగ్ చేసుకొని అలా బయటకొచ్చేస్తున్నాననమాట. అండ్ బోర్డ్ మీద చూస్తున్నారు కదా! వాళ్ళ దగ్గర ఏవైతే ఆహ్, ఆహ్, ఫేమస్ అండ్ న్యూ స్టాక్ వస్తదో అక్కడ వాళ్ళు బోర్డ్ మీద నోట్ చేసి పెట్టుంచారు. సో, దిస్ ఈస్ వార్దీస్ ఫార్మ్ స్టోర్ అనమాట. సో, పెద్దగా షూట్ చేయలేదు. బట్ యాహ్! అంతే. చాలా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం. ఎప్పటినుంచో వెళ్ళాలనుకున్నాను. ఈరోజైతే ఫైనల్‌గా వెళ్ళాను. అండ్ కొన్ని కొన్ని థింగ్స్ తీసుకున్నాను. నేనేం తీసుకున్నానన్నది మీకు సూన్‌లో చెప్తాననమాట. ఓకే. ఆ తర్వాత అక్కడి నుంచి స్నాక్స్ ఏమన్నా తిందామనేసి బన్మీకొచ్చామనమాట. నియర్ బైయే ఉంది బన్మీ. అండ్ దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వ్లాగ్ అయితే చేశాను. ఇక్కడ ఏమేమి ఐటెమ్స్ ఉంటాయి, ఏది దేనికి ఫేమస్ అనేసి. సో, అలా వచ్చాను. దగ్గరలోనే ఉన్నాను కాబట్టి అనేసి, సో, ఈసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా మార్చేశారనమాట. సో, నేను వార్ది ఫార్మ్స్‌లో ఏమేమి కొనుక్కున్నానో చూపిస్తాను చూడండి. సో, ఈ లిప్ బామ్ అయితే ఒకటి తీసుకున్నాననమాట. ఇది కాస్టింగ్ అరౌండ్ రూ. 240 అనమాట. అండ్ స్టీల్ స్ట్రా ఒకటి తీసుకున్నాను. ఇదొచ్చేసి అరౌండ్ 40 అలా పడింది. అండ్ కోంబ్ ఒకటి తీసుకున్నాననమాట. ఇది అరౌండ్ 75 అలా పడిందనమాట. అండ్ బ్యాంబూ బ్రష్ కూడా ఒకటి తీసుకున్నాను. దిస్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ రూ. 50 అంతే. ఇవే తీసుకున్నాననమాట. దీనికే బిల్ వాసిపోయింది. సో, జీఎస్టీ అలాంటివి ఏం లేవు. అండ్ తర్వాత ఈవినింగ్ నేను మా చెల్లి కలిసి ఆహ్, మాల్‌కి వెళ్ళాము. సో, నియర్ బై మాల్ కొంచెం చిన్న షాపింగ్ ఉందనేసి. సో, క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. అదే మాట్లాడుకుంటున్నామనమాట. ఫుల్ క్రౌడ్ ఉంటుందేమో అనేసి. బట్ క్రౌడ్ అయితే ఎక్కువ లేదనమాట. సో, కొంచెం చిన్న షాపింగ్ పని మీద వెళ్ళాం మేమైతే. సో, అలా మేము స్టోర్‌కి వెళ్లి చూడంగానే
చాలా ఆఫర్స్ ఉన్నాయి గైస్. అరౌండ్ 50% యాహ్! స్టోర్ మొత్తం 50% ఉంది. కొన్ని సెలెక్టివ్ ఐటెమ్స్ మీద. సో, ఇంక దొరికిందే ఛాన్స్ అనేసి మేమైతే షాపింగ్ చేస్తూనే ఉన్నాం. అండ్ కొంచెం ఓల్డ్ స్టాకే ఉంది. బట్ ఆహ్, రేట్స్ కూడా 50% పెట్టేసారు. ఆల్మోస్ట్ లైక్ 800 టాప్ మనకి 400 ఒకలా వస్తుందనమాట. అండ్ 499 టాప్ 250కి అలా చాలానే ఆఫర్స్ అయితే పెట్టున్నారు. సో, ఇఫ్ యూ గైస్ వాంట్ టు పర్చేస్, సో ఇది రైట్ టైమ్ మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఈ షర్ట్ చాలా బాగా నచ్చింది. మిక్కీ మౌస్ ఉండిందనమాట. బట్ కలర్ బ్లాక్ అయ్యేసరికి నేను అక్కడ పక్కన పెట్టేశాను. అండ్ అలా స్టోర్ మొత్తం ఒక రౌండ్ ఏస్తున్నాననమాట. అండ్ జీన్సెస్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయా అంటే లేవు. జీన్సెస్ మీద అసలు ఆఫర్సే లేవు. కొన్ని సెలెక్టివ్స్ అంటే మనకి ఇలా షర్ట్స్ ఉన్నాయి కదా! ప్రింటెడ్ షర్ట్స్ వాటి మీద, కొన్ని మాక్సీ డ్రెసెస్ మీద, కొన్ని టీ షర్ట్స్ మీద అలా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ స్టోర్‌లో. సో, తీసేసుకొని అలా బిల్లింగ్‌కయితే వెళ్ళిపోతున్నాము. సో, చూస్తున్నారు హాఫ్ ఆఫ్ ది బ్యాగ్ షాప్ అయితే చేసేసాము. సో, బిల్ బిల్ కూడా అంతే భారీగానే అయిపోయింది. అనుకోకుండా జస్ట్ కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ బిల్ అయితే భారీగానే అయిపోయింది. సో, చూస్తున్నారు కదా ప్యాకింగ్ బిల్ అంతా తీసుకో. మనదే. సో, అన్ని తీసుకున్నాము. తీసుకొని అలా మేము ఫుడ్ కోర్ట్‌కయితే వెళ్తున్నామనమాట. సో, షాపింగ్ చేసి అలసిపోయాం మేమైతే. 2 బ్యాగ్స్ వచ్చేసాయి. సో, అలా ఫుడ్ కోర్ట్‌కయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడేంటంటే ఈ మాల్‌లో సంక్రాంతి టైంలో డెకోర్ చేశారనమాట. అది మీకు నెక్స్ట్ క్లిప్పింగ్‌లో వస్తుంది. సో, ఇక్కడ కొన్ని చిన్న చిన్న పిక్చర్స్ తీసుకుంటున్నాము. ఆహ్, యాక్చువల్లీ మేము ఫుడ్ కోర్ట్‌కని చెప్పి గేమ్ జోన్‌కెళ్ళిపోయాము అనుకోకుండా. సో, గేమ్ జోన్ పైనుంది. ఫుడ్ కోర్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో, మళ్ళీ కిందకొచ్చాము. మెక్‌డీకి అలా వచ్చేసి ఆహ్, ఆర్డర్ అయితే ఇచ్చాము. ఒక 10 మినిట్స్ టైం పడుతుందన్నారు. సో, మేమైతే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ అలా ఆర్డర్ ఇచ్చామనమాట. అండ్ ఇక్కడ కూడా మోసపోయాం. స్పైసీ యాక్చువల్లీ పెద్ద బర్గర్ వస్తుందనుకున్నాం. కానీ చిన్న బర్గరే వచ్చింది. సో, ఎంతమందికి తెలుసు అలా? పెద్ద బర్గర్ ఎక్స్‌పెక్ట్ చేసి చిన్న బర్గర్ ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? సో, మేమైతే ఎక్స్‌పీరియన్స్ చేశాము. సో, యాహ్! ఇక్కడ మా చెల్లి అయితే చీజీ ఫ్రైస్‌ని పెద్దగా స్నాక్స్ ఏం తీసుకోకుండా కొంచెం అలా లైట్‌గానే తీసుకొని, ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి మా టైంని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నామనమాట ఇంటికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! డెకరేషన్ ఇదే లైట్‌గా. అండ్ కింద అయితే సంక్రాంతి కోసం వాళ్ళు డెకోర్ చేశారంట. సో, ఇలా డెకోర్ చేసుంది మాల్‌లో. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మేము ఇంటికెళ్తున్న టైంలో ఇక్కడ ఒక బ్యాండ్ పెట్టున్నారు. రీసెంట్‌గా స్టార్ట్ చేశారంట. సో, అది మీకు చూపిస్తాను చూడండి. సో, చాలా బా అనిపించింది మాకైతే. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో అనుకున్నాం. హియర్ ఈస్ ది బ్యాండ్. సో, మీకు లైవ్‌లో వినిపిస్తాను. సో, ఇలా మాల్‌లో ఫస్ట్ టైమ్ పెట్టారంట వీళ్ళు. చాలా బా అనిపించింది. చాలా ప్లెజెంట్‌గా ఉందనమాట. ఇలా సాంగ్స్ వింటుంటే లైవ్‌లో. సో, మీరు కూడా వినేసేయండి గాయ్స్. Ruba ruba, ruba ruba, रूप చూస్తే హైరబ్బా తబా తబా హే తబా తబా తూ హై మేరీ మెహబూబా అయ్యయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతుంది ఉన్నట్టుంది నన్నేదో ఊపేస్తోంది సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉంది రూబా 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 సో, అలా కొంచెం సేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసి, ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామనమాట. సో, అప్పటికే చాలా లేట్ అయిపోయిందనేసి ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.